కేసు విచారణ ఉన్నందున అది ముగిసే వరకు వేచి చూసే అవకాశం ఉందన్నారు. అన్ని అంశాలను బేరీజు వేసుకునే కవిత అరెస్టుపై నిర్ణయం ఉంటుందంటున్నారు మాజీ జేడీ లక్ష్మీనారాయణ. ఇందులో సంబంధించిన ఆధారాలు ఏవైతే ఉన్నాయో వాటిని కోర్టు ముందు వారు పొందుపరిస్తే అప్పుడు కోర్టు వారు ఇందులో నిర్ణయిస్తారు. అంటే ఈ విధంగా సాక్షులను భయపెట్టి స్టేట్మెంట్ తీసుకున్నారా ఆరు లేకుంటే వీరు చేసిన వాదనలో ఎటువంటి సత్యము లేదు. ఆ టైంలో ఆ పిటిషన్ కూడా కొట్టేసే అవకాశం కూడా ఉంటుంది. సో అల్టిమేట్ గా ఏంటంటే ఈ క్రిమినల్ కేసెస్ లో ప్రతి విషయం కూడా కోర్టు ద్వారా దానికి పరిష్కారం అవ్వాలి. మన ఒపీనియన్లు ఇవన్నీ నడవు. అల్టిమేట్ గా మనం ఏదైతే విషయం మనం ముందుకు పెడుతున్నామో ఆ విషయాన్ని కోర్టు వారి ముందు సబ్మిట్ చేసి దానికి పరిష్కారం తీసుకురావాల్సిన అవకాశం. యాక్చువల్ గా ఏమవుతుందంటే మీరు చూసుకుంటే సెక్షన్ 50 పిఎంఎల్ఏ యాక్ట్ తీసుకుంటే అందులో ఏంటంటే వాళ్లకు ఏదైనా వస్తువు వాళ్ళు తీసుకొచ్చినప్పుడు దాన్ని సీజ్ చేసే అవకాశం ఉంటుంది. కానీ జనరల్ గా ఏం చేస్తారంటే నోటీసెస్ లో మీరు మీ వెంట ఏమేమి తీసుకురావాలి అన్నది సాధారణంగా ఇస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫైల్, చేతిలో ఒక ఫైల్ ఉంది, ఆ ఫైల్ ని తీసుకురమ్మంటారు. ఎగ్జాంపుల్ ఒక బిజినెస్ డీల్ గానీ లేకుంటే ఒక ల్యాండ్ ఎక్కడైనా కొనుక్కున్నాను, ఆ ల్యాండ్ రిజిస్ట్రేషన్ పేపర్స్ తీసుకురమ్మంటారు. సో జనరల్ గా ఏమవుతుందంటే మీరు మీ వెంట ఏ విధమైన పేపర్లు తీసుకురావాలి అన్నది జనరల్ గా సమన్స్ లో వాళ్ళు ఏ రికార్డ్స్ తీసుకురావాలన్నది మెన్షన్ చేస్తారు సాధారణంగా. ఆ మెన్షన్ చేసి ఏవైతే వాళ్ళు తీసుకొచ్చారో వాట్లను కస్టడీలోకి తీసుకోవచ్చు. కానీ ఇందులో కవిత గారు స్పెసిఫిక్ గా అంటున్నది ఏంటంటే నా ఫోన్ ఏదైతే ఉందో దాన్ని తీసుకురమ్మని వారు ఎక్కడ చెప్పలేదు. కాబట్టి దాన్ని ఏ విధంగా వాళ్ళు ఇంపౌండ్ చేస్తారు అన్నది వాళ్ళు చెప్తున్న విషయం. ఎందుకంటే సెక్షన్ 55 లో సెక్షన్ 50 సబ్సెక్షన్ 5 ఏంటుంటుందంటే ఏదైతే డాక్యుమెంట్ మనం తీసుకురమ్మన్నామో వాళ్ళు దాన్ని ఇంపౌండ్ చేయొచ్చు, వాళ్ళ కస్టడీలో పెట్టుకోవచ్చు అన్నది. కాబట్టి ఇది కూడా ఒక లీగల్ పాయింట్. మీరు ఏదైతే సమన్స్ లో మీరు ఇన్ఫార్మ్ చేయలేదో అది మీరు ఈ విధంగా ఇంపౌండ్ చేయడం అన్నది అండర్ సెక్షన్ 50 సబ్సెక్షన్ 5 ప్రకారం కరెక్ట్ కాదు అన్నది వాళ్ళు రేపు కోర్టులో ఆవిడ రేస్ చేయాల్సిన ఇష్యూ. దానికి ఈడీ వాళ్ళు ఏ విధమైన సమాధానం ఇస్తారో అన్నది చూడాలి. సర్వసాధారణంగా ఏ విషయాలైతే మనం తీసుకురమ్మంటామో వాటిని తీసుకొచ్చి ఇంపౌండ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ సాధారణంగా ఇన్వెస్టిగేషన్ అప్పుడు ఎవరైనా మొబైల్ ఫోన్ తీసుకొచ్చినా దాన్ని ఏం చేస్తారంటే బయట పెడతారు కస్టడీలో చేసి, వాళ్ళ ఇన్వెస్టిగేషన్ అయిపోయిన తర్వాత ఆ ఫోన్ ని రిటర్న్ చేస్తారు సాధారణంగా ఇది చేస్తారు. కానీ ఈ పర్టికులర్ కేసులో ఆ ఫోన్ ని ఇంపౌండ్ చేశారంటే రేపు ఈడీ వాళ్ళు ఏం ప్రూవ్ చేయాలంటే ఈ ఫోన్ లో కూడా మాకు సంబంధించిన ఎవిడెన్స్ ఉండే ఆస్కారం ఉంది కాబట్టి మేము దీన్ని ఇంపౌండ్ చేశామని వాళ్ళ రిప్లై ఉండవచ్చు అని నేను అనుకుంటున్నాను. అంటే ఏంటంటే ఒక కేసులో ఈ విధంగా జరిగిందని చెప్పేసి ఇంకో కేసులో ఇదే విధంగా జరగాలన్నది కూడా ఎక్కడా లేదు. యాక్చువల్ గా ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ ప్రతి కేసులో వాళ్ళకి ఏం కావాలి అన్న అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏ విధంగా రాబట్టాలి అన్నది చూస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో ఈ రోజు ఆవిడ వాళ్ళ రిప్రజెంటేటివ్ సోమా భరత్ ద్వారా సబ్మిట్ చేసిన అప్లికేషన్ ఏదైతే ఉందో అది చూసి అందులోని విషయాలు వాళ్ళుగా ఉంటే ఇంకొక డేట్ ఇవ్వచ్చు. మేబీ యూ కమ్ టుమారో ఆర్ ఈ రోజు ఆఫ్టర్నూన్ అన్నది, ఆర్ ఇన్ కేస్ మీరు అన్నట్టు వీళ్ళ కస్టడీ అయిపోతుంది అని అంటే వాళ్ళు రేపు జ్యుడిషియల్ కస్టడీకి వెళ్ళినా కూడా కోర్టు పర్మిషన్ ఇక్కడ విచారించే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ టైం సమన్ కవిత గారిని మీరు వీళ్ళు ఏ కస్టడీలో అయితే ఉన్నారు, ఏ జైల్లో అయితే కస్టడీలో ఉన్నారో అక్కడికి రమ్మని కూడా సమన్స్ ఇవ్వచ్చు. కాబట్టి అదొక ఆప్షన్. ఇక మూడవ ఆప్షన్ ఇంకా ఏమీ లేదు, ఖచ్చితంగా ఇది చేయాల్సిందే అన్నప్పుడు వాళ్ళకున్న అరెస్ట్ చేయాలి అన్న అవసరం అనిపిస్తే వాళ్ళు ఆ స్టేజ్కి కూడా వెళ్ళవచ్చు. కానీ నేను అన్నట్టు ప్రతి కేసులో కూడా అరెస్ట్ అన్నది అవసరమా కాదా అన్నది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ ఏ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ కూడా మనకు అరెస్ట్ చేసే అధికారం ఉంది కదా అని చెప్పి ప్రతి కేసులో అందరినీ అరెస్ట్ చేసి ఈ అరెస్ట్ చేయడం వల్ల మనకు ఆ వ్యక్తి యొక్క ఫండమెంటల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం భంగపరుస్తున్నాం. దాన్ని రేపు ఈ అరెస్ట్ ని జస్టిఫై చేయాలి కోర్టు. అంటే అధికారం ఉంది కదా అని అరెస్ట్ చేయడం ఒకటి, చేసిన అరెస్ట్ ను జస్టిఫై చేయడం ఒకటి. అంటే ఈ కారణాల వల్ల మేము అరెస్ట్ చేశాము అన్నది కోర్టు ముందు కన్విన్స్ చేయాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. కాబట్టి ఒకవేళ అరెస్ట్ తీసుకునే నిర్ణయం తీసుకున్నా కూడా ఆ అరెస్ట్ అన్నది ఏదైతే ఉందో ఆ అరెస్ట్ కన్విన్సింగ్ గా ఉందా లేదా, ఇట్ ఈస్ జస్టిఫైడ్ అరెస్టా లేదా అన్నది కూడా బేరీజ్ వేసుకుని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఫైనల్ గా దే విల్ టేక్ ఏ కాల్.